హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ గురించి ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడారో దాని కంటిన్యూషన్గా కూటమికి సంబంధించినటువంటి ప్రముఖ నేత, మాజీ ఫినాన్స్ మినిస్టర్, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారు ఒక ట్వీట్ చేశారు. సో ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో అసభ్యకర అనుచిత పోస్టులు పెట్టి వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడుతూ ఉంది. సో ఇది రాబోయే రోజుల్లో ఇది సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతే ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా మారేదానికి ఆస్కారం ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు. సో నిజంగా సోషల్ మీడియా అనేది గత ఆల్మోస్ట్ ఇది క్లోజ్ టు సెకండ్ డికేడ్ అనుకోండి, 2 decades సోషల్ మీడియా యూసేజ్లో ఉంది. పర్టికులర్లీ గత 10 yearsగా అయితే చాలా విస్తృతంగా యూసేజ్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అవనివ్వండి, ఇండియాలో అవనివ్వండి, సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఎంతమంది సంఘ విద్రోహ శక్తులుగా మారి ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారారో యనమల రామకృష్ణుడు గారు కానీ, లేకపోతే టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే కూటమి పార్టీలో ఎవరైనా చెప్పగలరు? అసలు సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఇప్పుడు గత కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వం పర్టికులర్గా సోషల్ మీడియా మీద ఒక దాడి ముప్పేట చేస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా వల్ల కూటమి పార్టీల యొక్క డొల్లతనం ఎక్స్పోజ్ అవుతుంది బయట. కూటమి పార్టీల వల్ల, కూటమి పార్టీల యొక్క సోషల్ మీడియా వల్ల కూటమి పార్టీల యొక్క ఇన్యాక్షన్ ఆర్ ఇన్యాక్టివ్నెస్ ఏదైతే ఉందో పొలిటికల్గా అది బయటపడుతూ ఉంది. కూటమి నేతలు చెప్పేటువంటి రకరకాల అబద్ధాలన్నీ మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ అన్నీ సోషల్ మీడియా సెంట్రిక్గా ఎక్స్పోజ్ ఎక్కువ అవుతూ ఉంది. దీన్ని బేస్ చేసుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియాని వన్ ఆఫ్ మై వీడియోలో చెప్పినట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలాగో మన చేతుల్లో ఉంది, మెజారిటీ మీడియా. దాన్ని మన చేతిలో ఉండగా అక్కడ అబద్ధాలు మన గురించి మన నిజస్వరూపం బయట చెప్పేదానికి లేదు, మనకు వ్యతిరేకంగా చెప్పేదానికి లేదు. ఉన్న సోషల్ మీడియాని ఎలా కంట్రోల్ చేయాలి అని ఒక దాంతో గత కొన్ని రోజులుగా జరుగుతుంది. నిన్నటి నుంచి ఈ రోజుకైతే ఇంటెన్స్గా జరుగుతూ ఉంది ఈ ప్రక్రియ. సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి అని ఒక వాదన అయితే చాలా బలంగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ప్రజాస్వామ్యానికి పెనుముప్పు ఏంటంటే రాజకీయ కరప్షన్. నేను వన్ ఆఫ్ మై వీడియోస్లో చెప్పినట్టు సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్లుతో పాటు పొలిటికల్ పవర్ అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్లు, పొలిటికల్ కరప్షన్ ప్రివెన్షన్ బిల్లు కూడా తీసుకురావాలని ఎందుకంటున్నానంటే ప్రజాస్వామ్యానికి ఎమినెంట్ డేంజర్ దేని నుంచి ఉందంటే పొలిటికల్ కరప్షన్ నుంచి ఉంది. పొలిటికల్ కరప్షన్ ఎంత ఎక్కువ అవుతున్నే కొద్దీ ప్రజాస్వామ్యం అంత డేంజర్గా మారుతుంది. సామాన్య మానవుడికి ప్రజాస్వామ్యం అందుబాటులో లేకుండా అయిపోతుంది. ప్రజాస్వామ్యంలో సామాన్య మానవుడు గొంతుగా వినిపించేదానికి ఆస్కారం లేకుండా అవుతుంది. నిజంగా కూటమి పార్టీలకి యనమల రామకృష్ణుడు గారు లాంటి సీనియర్కి ప్రజాస్వామ్యం మీద నిజంగా గౌరవం ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సింది పొలిటికల్ కరప్షన్ని తగ్గించండి, పొలిటికల్ పవర్ మిస్యూజ్ని తగ్గించండి. అలాంటి చట్టాలు కూడా తీసుకురండి. ఒక్క సోషల్ మీడియా మీద మీరు ఎందుకు అంత గుర్రుగా ఉన్నారు, అంత ఫోకస్డ్గా ఉన్నారు? సోషల్ మీడియానే కంట్రోల్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు? సామాన్య మానవులు ఏదన్నా అసభ్యకరంగా మాట్లాడితే మిమ్మల్ని టార్గెట్ చేస్తే కేసులు పెడతామంటారు. ఈరోజు సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా ఫినాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు మాట్లాడతా మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆర్థిక ఉగ్రవాది అంటారు. మరి దీన్నేమంటారు? ఇది క్యారెక్టర్ అసాసినేషన్ కాదా? ఇది వ్యక్తిత్వ హననం కిందికి రాదా? మరి పయ్యావుల కేశవ్ గారి మీద ఏమైనా కేసులు పెట్టాలా లేదా? పెట్టకూడదు. ఎందుకంటే అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మెంబర్ అవ్వనండి, మినిస్టర్ అవ్వనండి, ఏది మాట్లాడినా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకొని ఫుల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి వీళ్లకు. కానీ వీళ్ళు అసెంబ్లీలో కూర్చొని ఏం మాట్లాడినా వీళ్ళకి ఇన్ని ప్రొటెక్షన్స్ ఉన్నప్పుడు సమాజంలో పర్టికులర్లీ సివిల్ సొసైటీ నుంచి వీళ్ళ యొక్క డొల్లతనాన్ని ఎక్స్పోజ్ చేసేదానికి ప్రొటెక్షన్ ఎందుకు ఉండకూడదు? అబ్యూజ్ని ఎవరు వెల్కమ్ చేయట్లా. అబ్యూజ్ అనే థింగ్ని మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. కానీ అబ్యూజ్ కాకుండా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజాన్ని కూడా ఈ ముసుగులో, అబ్యూజ్ అనే ముసుగులో మీరు తొక్కేయాలని చూస్తే ఎలా? అంటే మీరు అసెంబ్లీలో మీ నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చా? మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆర్థిక ఉగ్రవాది అనొచ్చు, బయటకు వచ్చి రకరకాలుగా సైకో అని ఇంకోటని మాజీ ముఖ్యమంత్రి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్, మీ పొలిటికల్ అపోనెంట్స్ యొక్క క్యారెక్టర్ని ఎలాగన్నా మీరు అసాసినేట్ చేయొచ్చు. అది సోషల్ మీడియాలో రావచ్చు, మీరు మాట్లాడిన మాటలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రావచ్చు. దాని మీద ఎలాంటి అబ్జెక్షన్ ఎవరికి ఉండకూడదు, అపోజిషన్ పార్టీకి ఉండకూడదు, సమాజంలో ఎవరికి ఉండకూడదు. కానీ మిమ్మల్ని సెంట్రిక్గా, మీ పాలసీ సెంట్రిక్గా ఎవరైనా మాట్లాడితే అబ్యూజ్ కిందకి వస్తుందా? దాన్ని కంట్రోల్ చేయాలంటారా? దానికి ఒక చట్టం కూడా కావాలంటారా? మీరు ఈ దుందుడుకు చర్యలతో ఎట్లా పడితే అట్లా ముందుకెళదామనేసి ఒక చట్టాన్ని తీసుకొస్తే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవ్వకుండా ఉండాలి మీ చట్టం. ఏ భారతదేశంలో
ఏ రాష్ట్రం అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా తీసుకొచ్చే చట్టం అది ఫండమెంటల్ రైట్స్ని కొద్దిపాటి ఓవర్ రైట్ చేస్తుందన్న దాన్ని స్ట్రక్ డౌన్ చేస్తారు, అభాస్ పాలు అవుతారు ఆ చట్టాన్ని. కానీ ఒక్కసారిగా మీరు జ్యుడిషియరీలో ఆ చట్టానికి అపీల్ చేసినప్పుడు స్ట్రక్ డౌన్ చేసేస్తే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దాన్ని అభాస్ పాలైపోతారు. మీరేదో ఓవర్ ఎక్సైట్మెంట్లో 93%. మొన్న చెప్పాను నేను ఎవరి స్ట్రైక్ రేట్ ఎంత అనేది. 2023లో మీ స్ట్రైక్ రేట్లు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడతారు 93% స్ట్రైక్ రేట్ అన్నాడు. 2019లో మీ స్ట్రైక్ రేట్ ఏంటో గుర్తుంచుకోండి. సో ఓవర్ ఎక్సైట్మెంట్ ఈ స్ట్రైక్ రేట్ ఈ నంబర్ని బేస్ చేసుకొని మీరు ఏది పడితే చేద్దాము, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని క్రష్ చేసేద్దాము, ఫండమెంటల్ రైట్స్ని క్రష్ చేద్దాము, డెమోక్రసీలో డిసెంట్ లేకుండా చేద్దాము, ఆంధ్రప్రదేశ్లో అసలు డిసెంట్ అనేది వినపడకూడదు కూటమి ప్రభుత్వానికి అగెనెస్ట్గా అనేసి ఒక క్రూరమైన మైండ్ సెట్తో ఒక హిడెన్ ఎజెండాతో కానీ మీరు ముందుకెళ్తే ఇన్ ద నేమ్ ఆఫ్ సోషల్ మీడియా అబ్యూస్ ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ మీరు అబాస్ పాలవక తప్పదు. యనమల రామకృష్ణుడు గారు మీరు చెప్పినట్లు ప్రజాస్వామ్యానికి ముప్పు దేని వల్ల ఉందంటే రాజకీయ కరప్షన్ వల్ల ఉంది, రాజకీయ అవినీతి వల్ల ఉంది, పొలిటికల్ పవర్ మిస్యూజ్ వల్ల ఉంది. మీరు దాని గురించి ఎందుకు మాట్లాడరు మీలాంటి సీనియర్లు? ఎందుకంటే మీరు పొలిటికల్ పవర్ని మిస్యూజ్ చేసే రామారావు గారిని గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశారు మీరు స్పీకర్గా ఉన్నప్పుడే. మీరు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటం చాలా విడ్డూరం, చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. పార్టీ పెట్టిన వ్యక్తిని ఏ పార్టీ ఏ వ్యక్తి అయితే పార్టీ పెట్టి మిమ్మల్ని బీఫామ్ ఇచ్చి గెలిపించాడో ఆ పార్టీని వెన్నుపోటు పొడిచిన ముఠ మీరు చంద్రబాబు నాయుడు గారు. మీరు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడతారా? ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడతారా? బీఫామ్ ఇచ్చారనే కృతజ్ఞత లేకుండా రాజకీయాల్లో మీకు ఆసరా కల్పించారనే కృతజ్ఞత, రాజకీయాల్లో మిమ్మల్ని తీసుకొచ్చిన కృతజ్ఞత కూడా చూపించడం మీరు రామారావు గారి మీద. మీరు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడతారు ఏంటండి యనమల రామకృష్ణుడు గారు? మీరు చంద్రబాబు నాయుడు గారు మీ ముఠా అంతా రామారావు గారిని గద్దె దింపినప్పుడు ప్రజాస్వామ్య విలువలు గుర్తుకు రాలేదా? ఎథిక్స్ గుర్తుకు రాలేదా? మీకు మోరల్స్ గుర్తుకు రాలేదా? తదనంతర కాలంలో రకరకాల పార్టీల మీద రకరకాల ఫాల్స్ న్యూస్లు స్ప్రెడ్ చేసి ఎన్ని రకాలుగా ఎంతమంది పొలిటీషియన్స్ని మీకు అడ్డొచ్చిన వాళ్ళని రకరకాలుగా క్యారెక్టర్ అసాసినేట్ చేశారు మీరు మీకున్న మీడియా సాధనాలను అడ్డం పెట్టుకొని. అప్పుడు గుర్తుకు రాలేదా మీరు వ్యక్తిత్వ హననం జరుగుతుంది ఇక్కడ అనేసి? ఇప్పటికి కూడా మిమ్మల్ని మోస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా సాయంత్రం మొదలు పెడితే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వంగా మీరు ఫ్యామిలీ అంశాలను తీసుకొచ్చి టీవీలో పెట్టిస్తారు కదా, మరి దాన్ని కూడా కంట్రోల్ చేసే చట్టం తీసుకురావాలని ఎందుకన్నారు? అక్కడ టార్గెట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారినన్నా, మిమ్మల్ని కాదన్నా? అంటే సోషల్ మీడియాలో మీ డొల్లతనాన్ని, మీ చేతగానితనాన్ని, మీ సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయడం చేతగానితనాన్ని, మీ పచ్చి అబద్ధాలని బడ్జెట్ అంశంలో మీరు ఆ రాష్ట్రానికి సంబంధించిన అప్పుల అంశాలను పచ్చి అబద్ధాలను ఎక్స్పోజ్ చేసే క్రమంలో ఎక్కువ అవుతున్నారనేసి ఓన్లీ సోషల్ మీడియా మీద పడతారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా జోలికి వెళ్ళరు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుకుంటూ గత 30 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తున్న మీరు ఒక్క సోషల్ మీడియా వల్ల ప్రజాస్వామ్యం డేంజర్లో పడిపోతుందంటే ఎలా? ప్రజాస్వామ్యం డేంజర్లో ఎప్పుడు పడిపోయిందంటే రామారావు గారి దగ్గర నుంచి బీఫామ్ తీసుకొని గెలిచి రామారావు గారిని గద్దె దింపినప్పుడే ప్రజాస్వామ్యం డేంజర్లోకి వెళ్ళిపోయింది. మరి పెయ్యావుల కేశవ్ గారి మీద ఏ యాక్షన్ తీసుకుంటారు? ఈరోజు అసెంబ్లీ సాక్షి ఆయన మాట్లాడిన దానికి ఆయన అలా అనొచ్చా? మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆర్థిక ఉగ్రవాది అనొచ్చా? ప్రొటెక్షన్ ఉంది అనుకుందాం, ఎథిక్స్ ఏమవుతున్నాయి? మన కాన్షియస్నెస్ ఏమవుతుంది? మనం ఏం మాట్లాడుతున్నాం మనకు అర్థం అవ్వాలి కదా. సో ఈ టీడీపీ నాయకులు, కూటమి నాయకులు వీళ్ళ తీరు ఎలా ఉందంటే వీళ్ళు ఏం మాట్లాడినా చట్టబద్ధం, వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఏం మాట్లాడినా చట్ట వ్యతిరేకత, అబ్యూస్ కంటెంట్ అవుతుందట. సో వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యంలో మరీ ముఖ్యంగా డిసెంట్ని, ఒక ధిక్కార స్వరాన్ని వీళ్ళు వినేదానికి సిద్ధంగా లేరు. ఆ సిద్ధంగా ఉండకపోవడానికి వీళ్ళు ఎక్కడో ఒక భయంకరమైన ఇన్సెక్యూర్ జోన్లో ఉండిపోయారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ మీద ప్రజలు ఏమనుకుంటున్నారో త్రూ సోషల్ మీడియా చాలా క్లియర్గా బయటకు వస్తుంది. మరీ ముఖ్యంగా వినాయక చవితి ఆ టైంలో నీకు 15,000, నీకు 18,000, నీకు 16,000 ఈ లెక్క ఏదైతే ఉందో ఆ రైమింగ్తో వచ్చిన కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో చాలా వైరల్ అయిపోయి అబాజ పాలవడం అక్కడి నుంచి మొదలుపెట్టారు. అక్కడి నుంచి వీళ్ళ టార్గెట్ సోషల్ మీడియా అయిపోయింది. చెప్పారు కదా, ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనిపించిన బుడ్డ పిల్లల్ని పట్టుకొని నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు కదా. సో అవన్నీ సోషల్ మీడియాలో ఒక రకంగా ఎక్స్పోజ్ అవుతున్నాయి, అభాస్పాలు అవుతున్నారు, ట్రోల్స్కి గురవుతున్నారు. వీళ్ళ ట్రోల్స్ నుంచి తప్పించుకునేదానికి వీళ్ళు చెప్పిన మాట చెయ్యలేదని చెప్పడమే సోషల్ మీడియా చేస్తున్న తప్పు.
సో ఈ ప్లాట్ఫామ్ని ఎలాగన్నా క్రష్ చేయాలని ఒక దృఢ నిశ్చయంతో డిప్యూటీ సీఎం అండ్ సీఎం టీడీపీ యాజ్ వెల్ జనసేన కంకణం కట్టుకొని ఉన్నాయి. దా ప్రయత్నంలో భాగంగానే గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అవ్వనివ్వండి రిగార్డింగ్ సోషల్ మీడియా, నిన్న అసెంబ్లీలో మాట్లాడిన మాట అవ్వనివ్వండి రిగార్డింగ్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్, అండ్ ఈరోజు యనమల రామకృష్ణుడు గారు మాట్లాడిన మాట కానివ్వండి, ఇవన్నీ వీళ్ళ ఫెయిల్యూర్స్ని సోషల్ మీడియాలో ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది. దీన్ని కంట్రోల్ చేయాలి, దీన్ని క్రష్ చేయాలి అనే ఒక ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు సోషల్ మీడియా సెంట్రిక్గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన మొత్తాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి సోషల్ మీడియా ఫోకస్డ్గా వెళ్ళే ప్రయత్నం అయితే వీళ్ళు చేయబోతున్నారు. అది రాష్ట్రానికి పర్టికులర్లీ ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. థ్యాంక్ యూ.